బాపట్ల జిల్లా చీరాలలో ఆల్ ఇండియా సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రారంభించారు. ఈ పోటీల్లో దేశంలో 11 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. చీరాలలో ఇంటర్నేషనల్ సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తూ ఉండటంతో చీరాలకు మంచి గుర్తింపు వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో క్రీడా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. ఈరోజు చీరాల్లో సైకిల్ ఛాంపియన్షిప్ యువకుల కోసం మనం ఒక సైకిల్ ఛాంపియన్ అనేటువంటి దాన్ని చీరాల్లో ప్రారంభించడం జరిగింది. దీంట్లో 20 కిలోమీటర్లు పోటీ 45 మంది పాల్గొంటున్నారు. 60 కిలోమీటర్లలో పోటీలో కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి దేశ విదేశాల నుంచి కూడా ఇంతకుముందు అందరికీ సైక్లింగ్ విధానం తెలుసు. ఇందులో చాలామంది అంతర్జాతీయ క్రీడాకారులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి అంతర్జాతీయ సైక్లిస్టులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చీరాల ఉన్న చిన్న నియోజకవర్గాన్ని ఒక రికగ్నేషన్ దొరకాలనేటువంటి సదుద్దేశంతో ఈ సైకిల్ కాంపిటీషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. దీని ద్వారా చీరాలకి ఒక ప్రత్యేకమైన స్థానం వస్తుందనేటువంటి ఒక ఆశ, అలాగే క్రీడలను ప్రోత్సహించినట్టుగాను, అలాగే బీచ్లో ఉన్నటువంటి ఏదైతే పర్యాటక రంగం ఉందో అది కూడా ప్రోత్సహించినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఇవాళ మేము ఈ యొక్క సైకిల్ కాంపిటీషన్ని చీరాల్లో పెట్టడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని మొకిలాలోని గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మారథాన్ జరిగింది. మారథాన్లో భాగంగా 3K, 5K, 10K రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు. చేనేత వస్త్రాలను ట్రెడిషనల్ డ్రెస్లో ధరించి ఈ మారథాన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్, క్రాఫ్ట్కు సంబంధించిన స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్ను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలకు అనుగుణంగా కుట్టు మిషన్ల కార్యక్రమం, డెవలప్మెంట్ ప్రోగ్రాంలను ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. చాలా గొప్పగా వీళ్ళందరూ ఆర్గనైజ్ చేసిన మ్యారథాన్, శారీథాన్ దానికి వచ్చినాము. ఇవాళ ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ లేడీస్ అందరు కూడా డిఫరెంట్ అటైర్స్ అంటే హ్యాండ్లూమ్స్లో. సో ద పర్పస్ ఎంత మంచి పర్పస్ అంటే కాజ్ షీఈస్ ద పర్సన్ బిహైండ్ ఇట్. వీళ్ళందరూ కలిసి గండిపేటలో ఇవాళ గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో జస్ట్ టు ప్రమోట్ ద ఆంటర్ప్రీనర్స్, విమెన్ ఆంటర్ప్రీనర్స్ని ప్రమోట్ చేస్తూ, మన హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేస్తూ తీసుకున్న కాజ్ అనమాట, మెయిన్ కాజ్ అది. సో ఇక్కడ అన్ని డిఫరెంట్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. టుగెదర్ అందరూ కలిసి చేసిన ఇది మెగా ఈవెంట్ చాలా బాగుంది. విమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ జుంబో, తర్వాత ఈ శారీథాన్లా చాలా ఎంతూజియాస్టిక్గా బైకర్స్ కూడా ఉండే. లైక్ అంతా ప్రమోట్ చేయడం ఏంటంటే నో ప్లాస్టిక్, గో గ్రీన్, తర్వాత ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్, తర్వాత విమెన్ ఆంటర్ప్రీనర్స్ని ప్రమోట్ చేయడం ముఖ్య ఉద్దేశం. ఉమెన్ వాళ్ళ హెల్త్ని ప్రయారిటైజ్ చేయాలి అంటే మనం అందరూ జనరల్గా ఉమెన్ మర్చిపోతుంటారు వాళ్ళ నుంచి వాళ్ళ కేర్ తీసుకోవడము. అట్లా కాకుండా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి, బాగుండాలి అని. ఓన్లీ ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ సరిపోదు. మనకి ఎక్సర్సైజ్ ఒక్కటే చేయడం వల్ల మనం మంచిగా ఉండం కదా, మనకి మంచి ఫుడ్ కావాలి, మంచి వాతావరణం కావాలి. సో మేము అందుకని GWS నుంచి వి స్టార్టెడ్ కండక్టింగ్ దిస్. ఈసారి ఎథనిక్ రన్ అని చేసాము. సో చాలామంది పార్టిసిపేట్ చేసేట్టు. ఇంతకుముందు లాస్ట్ 2 ఎడిషన్స్లో ఇది శారీథాన్ ఉండింది, ఓన్లీ ఉమెన్ బేస్డ్ ఉండే. ఈసారి ఎథనిక్ రన్ చేసాము. అట్లాగే వీఆర్ ప్రమోటింగ్ ఆల్ ఉమెన్ entrepreneurs and even eco-friendly products like విస్తరాకులు కానీ మన హ్యాండ్లూమ్స్ కానీ అవన్నీ కూడా మేము ప్రమోట్ చేస్తున్నాము.